నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యమా? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అందుకే ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ ఇటువంటి కామెంట్స్ చేశారా? ఇంతకీ ఆయన ఏం కామెంట్స్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా నెక్స్ట్ తాడేపల్లి ప్యాలెస్ లోనే తలుపు తడతారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అంటూ కొందరు చెప్తూ ఉన్నారు మేడం. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు కూడా బీజేపీ నుంచి ఒకరు కూడా స్పందన లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాధవ్ గారు ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అంటూ కామెంట్స్ చేశారు. ఏ విధంగా చూడాలంటారు ఇటువంటి కామెంట్స్ ని? అంటే ఏ విధంగా చూడాలి అన్నారు కాబట్టి మన గవర్నర్ వెళ్ళి కలిశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, వారి భార్య భారతిరెడ్డి గారు. సో ఆయన ఆల్రెడీ అమిత్ షా అపాయింట్మెంట్ అడిగారు, తర్వాత మోదీ గారు అపాయింట్మెంట్ అడిగారు అని మనకు తెలిసింది. కానీ ఈరోజు కేంద్రంలో ఈయన తరఫున మాట్లాడటానికి సరైన ఒక వైసీపీ నాయకుడు లేరు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఉన్నంతకాలం విజయసాయిరెడ్డి మేనేజ్ చేసేవారు. కానీ వైవి సుబ్బారెడ్డికి అంత క్లారిటీ లేదు, అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక మోదీ కానీ ఒక అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇచ్చే స్థితిలో లేరు. ఎందుకంటే ఇంకా మోదీని అమిత్ షాని ఈయన సరిగా క్యాలిక్యులేట్ చేసుకోవాలా. అంటే వాళ్ళని చాలా తక్కువ అంచనా వేసుకున్నాడు. కానీ వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. బీజేపీ ఇప్పుడు కరెక్ట్గానే ఉంది. సో వాళ్ళ ఉద్దేశాన్ని మాధవ్ తన మాటల్లో వినిపించాడు. మీకు అర్థమైందా? అంటే బీజేపీ వీళ్ళ వెనకాల ఉంది, లేకపోతే బీజేపీ అనుమతి కావాలి, ఇవన్నీ కాదు ఇక్కడ మనం చూడాల్సింది. అనుమతి గవర్నర్ ఇస్తారు, అది కాదు. ఇక్కడ ఏంటంటే బీజేపీ ఎటువంటి ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద చూపించడం లేదు. మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఆయనకి బీజేపీ అండ ఉంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు మేడం. ఇప్పుడు మరి మాధవ్ గారు చేసినటువంటి కామెంట్స్తో అదంతా కూడా కథనాలు మాత్రమే, నిజం కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గవర్నర్ని కలిశారో, గవర్నర్ని ఎందుకు కలవాల్సి వచ్చింది? అక్కడ మొత్తం డోర్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి కేంద్రంలో బీజేపీలో ఇంకా ఆప్షన్ లేక ఈయన గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. అయితే ఇక్కడ గవర్నర్ దగ్గర ఏం మాట్లాడి ఉంటారనే సందేహం మనందరికీ ఉంది. బికాజ్ దాని మీద ఏ ఒక్క పేపరు కథనం ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? ఈ పేపర్లు ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ పచ్చ మీడియా, లేకపోతే టిష్యూ పేపర్కి ఎక్కువ, ఇంకా దేనికో తక్కువ అని మాట్లాడాడు కదా. అందుకని నువ్వు అసలు టిష్యూ పేపర్కి కూడా పనికిరావు నీ పేపరు అని చెప్పి ఇవాళ ఎవడు కూడా ఆ వార్తను ప్రచురించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అని ప్రతివాడు అనుకున్నాడు. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి, లేకపోతే నేను మడమ తిప్పను, మాట తప్పను రకరకాలుగా చెప్పారు కదా. చెప్పిన పెద్ద మనిషి ఇవాళ వెళ్ళి గవర్నర్ దగ్గర ఆయన మోకరిల్లాడు. సో ఇక్కడ మీకు అర్థమైంది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏ కండిషన్లో ఉన్నారు అనేది. రెండోది భారతీరెడ్డిని తీసుకెళ్లారు. భారతీరెడ్డి ఆల్రెడీ గోవిందప్ప బాలాజీ మనకి ఇవాళ గూగుల్ టేక్అవుట్ ద్వారా సిట్టు బయటకు తీసింది. మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా భారతీ సిమెంట్స్ కార్యాలయంలో ఆయన సమావేశం అయ్యాడు గతంలో అని. సో ఇవన్నీ బయటకు వచ్చాక ఎప్పుడైతే బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి భారతీరెడ్డి పేరు కూడా లిక్కర్ స్కామ్లో వినిపిస్తాం. కాబట్టి ఎటొచ్చినా మంచిదని చెప్పి భారతీరెడ్డిని తీసుకెళ్ళాడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ మీకు ఏంటంటే భారతీరెడ్డి గారు ఏ రంగు చీర కట్టుకున్నారు? పసుపు పచ్చ రంగు కట్టుకున్నారు. ఏ చెల్లెలనైతే పసుపు పచ్చ చీర కట్టుకుందని ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడో జగన్మోహన్ రెడ్డి, ఇవాళ చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి భార్య చేత పసుపు పచ్చ చీర కట్టించాడా? ఈ చర్చ నడుస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు చర్చ అక్కడుంది. ఇది కాకుండా మీరు అన్నారు ఇంకా అరెస్ట్ తథ్యమా అని. తథ్యమే. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా ఉంటుందో తెలుసా మీకు? వాళ్ళ సాక్షి మీడియా కంటే కూడా వాళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అన్నట్టు మాట్లాడుతుంది. అది కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారు? యలహంక ప్యాలెస్లోనా, తాడేపల్లి ప్యాలెస్లోనా, నెల్లూరులోనా? ఇప్పుడు నెల్లూరులో వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన పని సిట్టుకు లేదు, పోలీసులకు లేదు, చంద్రబాబు నాయుడు గారికి అసలు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి లేకుండా వాళ్ళు వెళ్ళి తెల్లారకట్ట 3ంటికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా 17A దానికోసం చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈలోగా హైకోర్టు బెయిల్ ఇచ్చి ఇన్ని జరిగాయి. సో ఇప్పుడు వాళ్ళే ఏమంటున్నారంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని అలా అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అలా అరెస్ట్ చేస్తారు అని వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా సంపాదించాము, ఎంత సంపాదించామని కాదు, మనం ఏం పేరు మిగుల్చుకున్నాం, మన వెనకాల ఎవరున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు
95 నుంచి 2025 వరకు ఈ మొత్తం ప్రస్థానంలో ఆయనకి ఎక్కడా కూడా అంటే ఆయన కావాలనుకున్నారు అందరూ, ఇప్పటికీ కావాలనుకుంటున్నారు. మీరు అది గమనించండి. ఆయన్ని ఎన్ని రకాలుగా టార్చర్లు పెట్టి, ఎన్ని రకాలుగా ఆయన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, ఆయన్ని పొడిచి, ఆయన వెన్నుపోటు అని ఆయన అంటారు, కాదు ఆయన్ని వెన్నుపోటు పొడిచారు అందరూ. అయినా ఆయన నిలదొక్కుని ప్రజలే నాకు ముఖ్యం అనుకున్నారు కాబట్టి రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ఈరోజు ఈ రాష్ట్రం కావచ్చు, ఆయన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అంటే ఒక్క టర్మ్ పరిపాలన చేసేసరికి ప్రజలు బాబోయ్ మాకు జగన్మోహన్ రెడ్డి వద్దు, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశాడు అంటే తల్లికి చెల్లికి కూడా విలువ ఇవ్వలేదు, అంటే కుటుంబ విలువలు లేవు, పార్టీలో ఆయనకి సరైన ఇది లేదు, పట్టు లేదు, అటు చూస్తే అక్రమాలు అవినీతి అన్ని రకాలుగా చేశాడు. అంటే ఒక కష్టపడే తత్వం లేని ఒక జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఒక 100 రూపాయలు కష్టపడి సంపాదించిన మనిషి కాదు అతను, అప్పనంగా వచ్చిన ఆస్తులు ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి వ్యక్తిని నమ్మి మనం మళ్ళీ రాష్ట్రాన్ని ఇవ్వకూడదు అనుకున్నారు, ఆయన చేతుల్లో పెట్టకూడదని. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే 11 సిబిఐ కేసులు, 11 సీట్లు, 11 కోట్లు, 12 అట్టపెట్లు. అర్థమైందా మీకు? అంటే ఈ 11 బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రేపొద్దున్న 101 కోటి, లేకపోతే 1001, 1011, లేకపోతే 111 ఇట్లా వస్తాయేమో, అంటే డబ్బు దొరుకుతుందేమో. కాబట్టి ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే అసలు డబ్బులే దొరకలేదు అని నిన్నటి వరకు మాట్లాడిన వాడు ఇవాళ డబ్బులు దొరికాయి అంటున్నారు, కానీ తాడేపల్లిలో దొరకలేదు కదా అంటున్నాడు. అంటే మీరు వెళ్ళి తాడేపల్లిలో వెతకండి అని ఇవాళ వాడు సోషల్ మీడియా వాడే చెప్తున్నాడు. కాబట్టి ఇవాళ డబ్బుల కట్టాలు ఎక్కడ దొరుకుతాయంటే యలహంకలోను తాడేపల్లిలోనూ దొరుకుతాయి. సో నెక్స్ట్ సిట్ వాళ్ళు తలుపు తడితే ఈసారి మనకి కళ్ళు చెదిరిపోయేలాగా నోట్ల కట్టలు కనిపిస్తాయి మనకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారండి. కాకపోతే శుక్రవారం కావచ్చు, అది కాకపోతే విజయసాయి రెడ్డి అండ్ నారాయణ స్వామి స్టేట్మెంట్లు ఇచ్చాక అప్పుడు పూర్తిగా ఫినిష్ చేస్తారు కేసు. నేను అనేది 20 రోజుల్లో ఇంకో ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తూ ఉన్నారు కదా. సో ఇవాళ డబ్బులు దొరికాయి కాబట్టి ఇవాళ లిక్కర్ స్కామ్ ఉంది అనేది ఇవాళ సాక్షి వాళ్ళు ఒప్పుకోవాలి. కాబట్టి సాక్షి వాళ్ళు ఏం రాస్తారో రేపు చూద్దామండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని మొన్న సజ్జల గారు స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. ఇవాళ వాసుదేవరెడ్డి నియామకంలో తానే రాసి ఆ ఫైల్ మీద మీరు వాసుదేవరెడ్డినే బెవరేజెస్కిను తర్వాత దీనికి తీసుకోండి అని 2 పోస్టులు ఆయన ఇప్పించాడు, సంతకం పెట్టాడు. ఆ సంతకంతో ఇరుక్కున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు పీకల్లోతు మునిగిపోయాడు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అని చెప్పి మేడం చెప్తున్నారు. మరి విజయసాయి రెడ్డి, నారాయణ స్వామి విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.